హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ వీడియోలో ఏప్రిల్ 29th జరిగిన ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్లో 4 స్లాట్స్లోని థర్డ్ పజిల్ చూస్తున్నాం. ఓకే, ఇంతవరకు 2 పజిల్స్ చూసాం. తప్పకుండా అవి చూడకపోతే తప్పకుండా చూడండి. ఓకే, థర్డ్ పజిల్ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పజిల్లో ఉంది. సో ఆల్ ఫేసింగ్ నార్త్ అనమాట, నార్త్ ఫేసింగ్ పజిల్ ఇచ్చారు. ఓకే, మీకు కానీ ఈ వీడియో కనుక క్లియర్గా కానీ లేకపోతే మాత్రం తప్పకుండా సెట్టింగ్స్లో క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఓకే, డైరెక్ట్ ఇంక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏబిసిడి పిక్యూఆర్ఎస్ సీటెడ్ స్ట్రైట్ లైన్ ఫేసింగ్ నార్త్. ఓకే, సో అందరూ ఏం చేస్తున్నారంటే ఫేసింగ్ నార్త్. సో నార్త్ ఫేస్ చేస్తున్నారు. నార్త్ ఫేస్ చేసినప్పుడు ఇటు సైడ్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇటు ఏమవుతుంది? రైట్ అవుతుంది. రైట్. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? 2 పాసిబిలిటీస్ తీసుకున్నాను. ఓకే, 2 డయాగ్రామ్స్ తీసుకున్నా, 2 పాసిబిలిటీస్. ఒకవేళ సెకండ్ పాసిబిలిటీ అవసరం అయితే వాడతాను, లేదంటే లేదన్నమాట. సో ఇది ఏంటి ఇచ్చాడు మనకి? నార్త్ ఫేసింగ్ ఇచ్చాడు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆల్ హ్యావ్ డిఫరెంట్ ఏజెస్ 14, 16, 17, 19, 21, 23, 26, 31 నాట్ సేమ్ వాళ్ళు అన్నాడు. ఓకే, సో మనకి ఏం తెలిసింది? ఏబిసిడి పిక్యూఆర్ఎస్ 8 మెంబర్స్ ఉన్నారు. అందరూ నార్త్ ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళకి ఏజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, బి సిట్ ఎక్స్ట్రీమ్ ఆన్ ద ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, బి వచ్చేసి ఎక్కడ కూర్చున్నాం అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్లోనంట. అంటే అయితే ఈ లెఫ్ట్ హ్యాండ్లో అయినా కూర్చోవచ్చు, లేదా ఈ రైట్ హ్యాండ్లో అయినా కూర్చోవచ్చు. సో మనకి ఇప్పుడే ఆల్రెడీ 2 పాసిబిలిటీస్ ఫస్ట్ పాయింట్తోనే వచ్చాయి మనకి. సో బి ఎక్కడ కూర్చుంటాడో మనకి తెలియదు. అయితే ఇక్కడ కూర్చోవచ్చు, లేదంటే ఇక్కడ కూర్చోవచ్చు. సో నేను ఫస్ట్ పాసిబిలిటీలో ఏం తీసుకుంటున్నాను? బిని లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పాసిబిలిటీలో. అలాగే సెకండ్ పాసిబిలిటీలో ఏమనుకుంటున్నాను? బిని రైట్ సైడ్ కూర్చున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైన్. సో నేను ఇప్పుడు ఇంకా 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు నుంచి ప్రతి పాయింట్ రెండిట్లోని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ప్యారలల్గా సాల్వ్ చేసుకుంటూ లాస్ట్కి ఒక పాసిబిలిటీ ఏమవుతుంది? రాంగ్ అని తేలుతుంది అనమాట. ఇది కానీ ఇది కానీ. అప్పుడు మిగిలిపోయింది మాత్రమే రైట్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. 3 people సిట్ బిట్వీన్ బి అండ్ 16-year-old. ఓకే, సో ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏజెస్ కూడా ఇచ్చారు కదా. సో బికి 16-year-oldకి మధ్యలోని 3 ఉన్నారంట. సో 1, 2, 3. సో ఇక్కడ ఎవరు వస్తారు? 16-year-old వస్తారు. సో 16 ఇక్కడ నేను తీసుకుంటున్నాను. 16. ఓకే, 16-year-old అతను ఎవరో తెలియదు మనకి. ఏబిసిడి పిక్యూఆర్ఎస్లో ఎవరో మనకు తెలియదు, బట్ 16 అయితే ఇక్కడ వస్తుంది. ఓకే, సేమ్ ఇలాగే ఇక్కడ చూద్దాం. 1, 2, 3. సో ఇక్కడ ఎవరు వస్తారు? 16. ఫైన్. సో పైన నేమ్ తీసుకుంటున్నాను, కింద వచ్చి ఏజ్ తీసుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో నెక్స్ట్. ఫైన్. 23-year-old సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. చూడండి, 23-year-old ఎక్కడ కూర్చున్నాడంట? సెకండ్ లెఫ్ట్ ఆఫ్ క్యూలో కూర్చున్నాడంట. కానీ మనకు క్యూ ఎక్కడ ఉన్నాడో తెలుసా? తెలియదు. ఎక్కడైనా ఉండొచ్చు క్యూ. సో మనకి తెలియదు కాబట్టి నెక్స్ట్ పాయింట్ చూస్తే క్యూ సిట్స్ రైట్ ఆఫ్ 16-year-old బట్ నాట్ ఇమీడియట్ అన్నాడు. చూడండి, క్యూ వచ్చేసి 16-year-oldకి రైట్ సైడ్ కూర్చున్నాడంట, బట్ నాట్ ఇమీడియట్ అన్నాడు. ఇమీడియట్ అయితే కాదంట. ఓకే, ఇమీడియట్ అయితే కాదంటే ఇక్కడ కాదు క్యూ. ఓకే, ఇక్కడ క్యూ కాదు, బట్ 16-yearకి రైట్ సైడ్ అంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ అవుతాడు. సో క్యూ మనకి ఇక్కడ కానీ ఆర్ ఇక్కడ కానీ వస్తుంది. ఓకే, ఇందులో ఈ పాసిబిలిటీలో. అదే ఇందులో చూస్తే 16కి రైట్ సైడ్ ఇమీడియట్ రైట్ కాదంట. సో ఇక్కడ ఎవరు రారు? క్యూ రాదు ఇక్కడ. సో ఇంకా మిగిలిన పాసిబిలిటీస్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ బి ఉంది కాబట్టి. సో క్యూ వచ్చేసి ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తుంది క్యూ. ఓకే, ఫైన్. సో తర్వాత ఏమి ఇచ్చాడు మనకి? 23-year-old సిట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అన్నాడు. ఓకే, 23-year-old ఎక్కడ కూర్చున్నాడంట? సెకండ్ లెఫ్ట్ ఆఫ్ క్యూలో కూర్చున్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చింది అనుకోండి. క్యూకి సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్. సెకండ్ లెఫ్ట్లో 23 వస్తుంది అంటాడు, బట్ ఆల్రెడీ 16 ఉంది. సో క్యూ ఇప్పుడు ఇక్కడ వస్తుందా? రాదు. సో మిగిలిపోయింది ఏంటి? మిగిలింది ఇక్కడ మాత్రమే. ఎందుకు? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో 23 రావాలి. సో ఇక్కడ మాత్రమే వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? 23 వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యూ ఎందుకు రాదు? ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి క్యూకి. ఇక్కడ రావాలి, లేదంటే ఇక్కడ రావాలి. ఇక్కడ ఎందుకు రాదంటే సెకండ్ లెఫ్ట్ ఖాళీగా లేదు, 16 ఉంది కాబట్టి. సో 23 వస్తుంది ఇక్కడ. సో
సో క్యూ ఇక్కడ వస్తుంది. ఫైన్. సో సేమ్ ఇలాగే ఇక్కడ క్యూ రాదు, ఎందుకు? సెకండ్ లెఫ్ట్లో 16 ఉంది కాబట్టి. సో ఆటోమేటిక్గా మనం ఏం చెప్పొచ్చు, క్యూ ఇక్కడ వస్తుంది. సో సెకండ్ లెఫ్ట్లో ఏమొస్తుంది మనకి 23. ఓకే, సో 23 వస్తుంది. ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓకే, బట్ నాట్ ఇమీడియట్. ఫైన్. 2 persons సిట్ బిట్వీన్ 23-year-old అండ్ D. సో చూడండి, ఇద్దరు కూర్చుంటున్నారంట. ఎవరి మధ్యలో? 23కి Dకి మధ్యలో. ఓకే, సో ఫస్ట్ ఈ డయాగ్రామ్లో మనం చూసుకుంటే 23కి Dకి మధ్యలో ఇద్దరు కూర్చోవాలి. సో ఇటు సైడ్ చూస్తే ఓన్లీ ఇద్దరే ఉన్నారు, ఆ పక్కన D కూర్చోడానికి అసలు ప్లేస్ లేదు, కాబట్టి ఇటు సైడ్ మాత్రం చూసుకోవాలి. సో 1 2. సో ఇద్దరు తర్వాత ఎవరు కూర్చున్నారంటే D. సో Dకి 23కి మధ్యన ఇద్దరు ఉన్నారంట. ఓకే, సో కింద డయాగ్రామ్లో చూసుకుంటే మనకి Dకి 23కి, సో ఈ సైడ్ చూసుకుంటే ఇద్దరు తర్వాత ఎవరున్నారు? B ఉన్నారు. సో ఇక్కడ D రాలేదు. సో ఆటోమేటిక్గా ఏం చేయాలి, మనం ఇటు చూసుకోవాలి. సో వీళ్ళిద్దరు 1 2, వీళ్ళిద్దరు తర్వాత ఎవరు వస్తారు? ఆటోమేటిక్గా మనకు తెలుసు D ఇక్కడ వస్తాడు. ఫైన్. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 3 persons సిట్ బిట్వీన్ 26-year-old అండ్ C. ఓకే, Cకి 26-year-oldకి మధ్యలో ముగ్గురు ఉన్నారంట. మనకి C కానీ 26 కానీ ఉన్నాయా? ఇక్కడ లేవు, ఇందులో కూడా లేవు. సో లేనప్పుడు ఏం చేయాలి మనం? ఆటోమేటిక్గా నెక్స్ట్ పాయింట్ చూసుకోవాలి. సో C సిట్స్ రైట్ ఆఫ్ 26. C ఎక్కడ కూర్చున్నాడంటే రైట్ ఆఫ్ 26 అంట. ఓకే, C వచ్చేసి 26కి రైట్ సైడ్లో కూర్చుంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ 26కి Cకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 26 అయింది అనుకోండి, BA 26 అనుకోండి. 1 2 3 తర్వాత ఏమొస్తాయి? ఇక్కడ C వస్తాడు. ఓకే, ఒకవేళ ఇక్కడ 26 అయింది అనుకోండి, 1 2 3 ఇక్కడ C వస్తాడు. రైట్. ఒకవేళ ఇక్కడ 26 ఇది 26 అయింది అనుకోండి, 1 2 3 ఇక్కడ C వస్తాడు. సో మెనీ పాసిబిలిటీస్, చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఏం చేయాలి, మనం ఆ పాయింట్ని పక్క నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాం అన్నమాట. ఫైన్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెయిదర్ B నార్ D ఆర్ 26-year-old. ఓకే, సో ఇక్కడ మనకు క్లారిటీ ఇస్తున్నాడు. ఏం వస్తున్నాడు? నెయిదర్ B నార్ D ఆర్ 26-year-old. B కానీ D కానీ 26-year-old కాదంట. సో B వచ్చేసి 26 కాదు, అలాగే D కూడా ఏంటి 26 కాదు, 26 కాదు. సో 26 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 26 ఇక్కడ వచ్చింది అనుకోండి, 1 2 3 అప్పుడు ఇక్కడ C వస్తుంది. ఫైన్. అలాగే 26 ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ రాదు కాబట్టి ఓన్లీ ఇక్కడ వచ్చింది అనుకోండి, 26 ఇక్కడ వస్తే 1 2 3 అప్పుడు ఇక్కడ ఏం రావాలి? యాక్చువల్లీ C రావాలి, రైట్? బట్ Q ఉంది. సో ఇంకా 26 ఇంకెక్కడ రావడానికి పాసిబిలిటీ లేదు, 26 ఇక్కడ రావడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు? ఇటుపక్క నుంచి చూస్తే ఇంకా ముగ్గురు, ఆ సైడ్ ఇంకెవరు లేరు. ఎందుకు? 26కి రైట్ సైడ్లో C ఉండాలంట, కాబట్టి బ్యాక్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు మనకి. సో ఇంకా ఆటోమేటిక్గా మనకు ఓన్లీ ఒక ఆప్షన్ ఉండిపోయింది, ఏంటిది? ఇది మాత్రమే. సో ఆటోమేటిక్గా 26 ఎక్కడ వస్తుంది? ఇక్కడే వస్తుంది, ఇంకో ఆప్షన్ అనేది లేదు. ఓకే, 26 ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ వస్తే మాత్రమే 1 2 3 ప్లేసెస్ తర్వాత C వస్తుంది. ఫైన్. సో సేమ్ అలాగే సెకండ్ పాసిబిలిటీలో ఫాస్ట్గా పెట్టండి. ఇక్కడ D దగ్గర ఎవరు? 26 రాడంట. ఫైన్. సో ఇప్పుడు చూడండి, 26 ఇక్కడ రావచ్చు, ఇక్కడ వస్తే 1 2 3 అప్పుడు ఇక్కడ ఎవరు వస్తారు? C వస్తారు. అలాగే ఇక్కడ 26 వస్తే 1 2 3 అప్పుడు ఇక్కడ C రావాలి, బట్ వేకెన్సీ లేదు. ఇక్కడ వస్తే 26 అసలు రాదు, ఇక్కడ 16 ఉంది. సో ఆటోమేటిక్గా మనకేం తెలుసు? ఓన్లీ ఉన్నది ఇది ఒకటి ఆప్షనే. సో ఇక్కడ మనకి 26 వస్తుంది. ఓకే, ఇక్కడ 26 వస్తే 1 2 3 ఇక్కడ ఆటోమేటిక్గా ఏమొస్తుంది మనకి? C వస్తుంది. ఫైన్. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ నైబర్స్ ఆఫ్ D ఈజ్ 5. సో చూడండి, నైబర్స్ ఆఫ్ D డిఫరెన్స్ ఆఫ్ ఏజెస్ ఎంత అంట? 5 అంట, నైబర్స్ ఆఫ్ D. ఓకే, ఇక్కడ నైబర్ ఆఫ్ D ఏంటి? 26. 26కి ఇంకెవరికి ఏజ్ డిఫరెన్స్ 5 ఉంది. 26 + 5 31, రైట్? 26 - 5 21. ఓకే, సో ఇంకేమంటున్నాడు? అయితే ఇక్కడ 31 అయినా రావచ్చు, లేదా 21 అయినా రావచ్చు ఇక్కడ, రైట్? ఇక్కడ 21 అయినా రావచ్చు, 21 అయినా రావచ్చు, 31 అయినా రావచ్చు. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా 21 అయినా రావచ్చు, 31 అయినా రావచ్చు ఇక్కడ.
ఓకే, మొత్తానికి డి నైబర్స్ అంటే ఇటు ఉన్న వాళ్ళకి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 డిఫరెన్స్ ఉందంట. సో 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఈ సైడ్ వాళ్ళకి 5 డిఫరెన్స్ ఉంది. సో 26 - 5 చేస్తే 21, 26 + 5 చేస్తే 31. సో రెండు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ, 21 ఉంది, 31 ఉంది. సో 21 కానీ 31 కానీ ఇక్కడ వస్తుంది, సేమ్ అలాగే 21 కానీ 31 కానీ ఇక్కడ వస్తుంది. ఫైన్. సో నెక్స్ట్ చూద్దాం. ఓల్డెస్ట్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ డి. సో చూడండి ఇక్కడ చెప్పారు, ఇంకా ఏం చెప్పారు, ఓల్డెస్ట్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ డి. అందరికంటే ఓల్డెస్ట్ ఎవరు, 31. సో 31 డీకి నైబర్ కాదని చెప్పేస్తున్నాడు. సో ఆటోమేటిక్గా 31 రాకపోతే ఇంకేం వస్తుంది, అయితే 21 లేదా 31 అనుకున్నాం. సో మిగిలిపోయింది ఏంటి, 21 మాత్రమే వస్తుంది. సో సేమ్ అలాగే కింద కూడా చూసుకుంటే మనకి ఇక్కడ 21 మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డి ఈజ్ నాట్ ఓల్డెస్ట్ అన్నాడు. డి ఈజ్ నాట్ ఓల్డెస్ట్ అంటే డి 31 కాదని చెప్పేస్తున్నాడు. ఓకే, సో డి 31 కాకపోతే, ఇక్కడ కూడా డి 31 కాకపోతే ఇంకేం అవ్వడానికి 31 ఛాన్స్ ఉంది, బి అవ్వచ్చు, రైట్, బి అవ్వచ్చు, అలాగే ఇక్కడ ఏమొస్తే అది అవ్వచ్చు, అలాగే క్యూ అవ్వచ్చు. ఓకే, 3 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. సో మనం పక్కన పెట్టచ్చు. మనకు ఒకటే తెలిసి ఏంటి, డి 31 కాదు, ఓల్డెస్ట్ కాదు అంటే 31 కాదు. సో సేమ్ అలాగే ఇక్కడ తీసుకుంటే డి 31 కాదు. సో ఇంకా మిగిలిపోయిన ఏంటి, ఈ మూడిట్లో ఎక్కడైనా సరే 31 రావచ్చు. ఫైన్, వదిలేద్దాం. నెక్స్ట్ చూద్దాం. పి సిట్స్ రైట్ ఆఫ్ 31 ఇయర్ ఓల్డ్. పి ఎక్కడ కూర్చుంటున్నాడంటే 31 ఇయర్ ఓల్డ్కి రైట్ సైడ్లో కూర్చుంటున్నాడంట. ఓకే, సో 31 ఇయర్ ఓల్డ్కి రైట్ సైడ్లో పి కూర్చుంటున్నాడంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 31 ఇయర్ ఓల్డ్ రావచ్చా, ఇంకా రైట్ సైడ్లో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ రాకూడదు. ఇక్కడ 31 ఇయర్ రావచ్చా, రైట్ సైడ్లో పి ఉండాలి బట్ క్యూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 31 రాదు. సో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇంకా ఈ రెండిట్లో రాకపోతే ఇంకా మిగిలిన ఛాన్స్ ఏముంది మనకి, ఇక్కడ కూడా రాదు. సో మిగిలిన ఛాన్స్ ఓన్లీ ఇది మాత్రమే ఉంది. సో ఇదేంటి, 31. ఓకే, ఇది 31. ఫైన్. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనం 31 ఈ మూడిట్లోనే రావడానికి ఛాన్స్ ఉంది, రైట్, ఈ మూడిట్లో మాత్రం 31 రావడానికి ఛాన్స్ ఉందని ముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ 31 వస్తుందా, రాదు, రైట్ సైడ్ అవ్వలేదు. ఇక్కడ 31 వస్తుందా, రాదు, ఎందుకంటే రైట్ సైడ్లో పి ఉండాలి కానీ బి ఉంది. ఇక్కడ 31 వస్తుందా, ఇక్కడ కూడా రాదు, ఎందుకంటే రైట్ సైడ్లో పి ఉండాలి. సో అసలు ఇక్కడ 31 అసలు ఎక్కడ రావడానికే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం నెంబర్స్ ఉన్నాయి. ఈ డి దగ్గర ఏమో 31 రాదు, ఇంకొన్నివి 3 పాసిబిలిటీసే, ఇంక ఇక్కడ కూడా ఎక్కడ రాదు. సో టోటల్గా ఏం జరిగింది మనకి, ఈ పాసిబిలిటీ రాంగ్ అని తేలింది. సో దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. సో ఎలిమినేట్ చేస్తే మనకి మిగిలింది ఇప్పుడు ఈ పాసిబిలిటీ మాత్రమే. ఓకే, సో ఇప్పుడు ఈ పాసిబిలిటీలో ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ఏమిచ్చాడు, పి సిట్స్ రైట్ ఆఫ్ 31 ఇయర్ ఓల్డ్ అన్నాడు. చూడండి, ఇమీడియట్ రైట్ అని స్పెసిఫై చేయలేదు, అంతా స్పెసిఫై చేయలేదు. ఒకవేళ ఇది ఎర్రర్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇమీడియట్ రైట్ చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఒకవేళ ఇంకా రైట్కే ఛాన్స్ లేకపోతే ఇంకా ఇమీడియట్ రైట్ కింద మనం దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ చూద్దాం. ఓకే, నాట్ షూర్ కాబట్టి సో అందరికి పక్కన పెట్టండి. సో పి ఎక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఓకే, చాలా ఛాన్సెస్ ఉన్నాయి పికి. ఇమీడియట్ రైట్ అంటే వెంటనే వేస్తుంది ఇక్కడ 26 దగ్గర. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. సో నెక్స్ట్, మోర్ దాన్ 1 సిట్ బిట్వీన్ 31 and 19 ఇయర్ ఓల్డ్. మోర్ దాన్ 1 అన్నాడు. ఓకే, 31కి 19కి మధ్యన మోర్ దాన్ 1 ఒకటికంటే ఎక్కువ కూర్చుంటారంట. సో ఆటోమేటిక్గా ఏం చెప్తున్నాడు మనకి, ఇక్కడ 19 రాదని చెప్తున్నాడు. ఇక్కడ 19 వస్తే ఒకలే కూర్చుంటారు, బట్ 31కి 19కి మధ్యన 1 కంటే ఎక్కువ కూర్చుంటారంట. సో ఇక్కడ 19 కూడా రాదు. సో 19 ఇక్కడ కూడా రాకపోతే ఇంకెక్కడ వస్తుంది 19 మనకి, ఆటోమేటిక్గా ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తుంది 19. సో ఇక్కడ రావచ్చు ఆర్ఎల్స్ ఇక్కడ రావచ్చు 19. సో ఈ రెండింటిలో ఎక్కడైనా రావచ్చు 19. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏ సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ ఆర్ అన్నాడు. ఓకే, ఏ ఎక్కడ కూర్చుంటున్నాడంటే సెకండ్ రైట్ ఆఫ్ ఆర్లో కూర్చుంటున్నాడంట. సో ఏ అంటే ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ తెలిస్తే, ఆర్ ఎక్కడ ఉందో తెలిస్తే సెకండ్ రైట్లో ఏని కూర్చోబెట్టచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇక్కడ ఉందనుకోండి, ఆర్ ఇక్కడ ఉంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఇక్కడ ఏ వస్తుంది. ఇక్కడ ఆర్ ఉందనుకోండి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఇక్కడ స్పేస్ లేదు. ఇక్కడ ఆర్ ఉందనుకోండి, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఇక్కడ మనకి ఏ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకా P6 రైట్ ఆఫ్ 31 అన్నాడు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు, అది ఇమీడియట్ రైట్ అనుకున్నాం అనుకోండి. ఓకే, క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇంకా ఏక ఆప్షన్స్ మళ్ళీ ఎక్కువ అయిపోయి.
తర్వాత ఇంక మళ్ళీ పాయింట్స్ మనం ఏమి వదిలేయలేదు. సో ఇంకేం లేదు కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ మనం వేరే సైట్ నుంచి తీసుకున్నాం. మేబీ అక్కడ ఇమీడియట్ని మిస్ చేసి ఉండొచ్చు ఈ సైట్ వాళ్ళు. సో మేబీ సో ఇమీడియట్ రైట్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి పీ ఈజ్ ఇమీడియట్ రైట్ అనుకోండి. పీ ఈజ్ రైట్ ఆఫ్ 31. సో ఇక్కడ పీ వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి ఏ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అన్నాడు. సో ఆర్ ఇక్కడ వస్తే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఇక్కడ ఏ రావాలి, కానీ ఛాన్స్ లేదు. ఆర్ ఇక్కడ వస్తే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఇక్కడ ఏ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఉన్న ఆప్షన్ మనకేంటి ఇక్కడ ఆర్ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి ఏ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏ వస్తుంది. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి ఏ బిసిడి పిక్యూఆర్ ఎస్ ఒకటి మాత్రమే మిగిలిపోయింది. ఓకే, సో ఇంక మొత్తం ఇంకా అన్ని అరేంజ్ చేసాం. బట్ ఇక్కడ ఈ 3 ఉండిపోయి. సో ఇక్కడ 19 ఇక్కడ కానీ వస్తుందని తెలుసు. ఓకే, ఏమైనా పాయింట్ మిస్ చేసామా? బి సిట్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, 3 people సిట్ బిట్వీన్ బి అండ్ 16 year old. ఓకే, ఫినిష్. అది కూడా 23 year old సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఓకే, క్యూ సిట్స్ రైట్ ఆఫ్ 16 year old బట్ నాట్ ఇమీడియట్. ఓకే, చూడండి ఇక్కడ రైట్ ఆఫ్ 16 అన్నాడు బట్ నాట్ ఇమీడియట్ అని స్పెసిఫై చేశాడు. ఓకే, బట్ ఇక్కడ స్పెసిఫై చేయలేదు. పీ సిట్స్ రైట్ ఆఫ్ 31 year old అన్నాడు కాబట్టి మనం రైట్ తీసుకోవచ్చు. ఓకే, 2 persons సిట్ బిట్వీన్ 23 old అండ్ డి. ఓకే, 3 persons సిట్ బిట్వీన్ 26 year old అండ్ సి. ఓకే, సి సిట్స్ రైట్ ఆఫ్ 26 year old. ఓకే, ఫైన్. నెయిదర్ బి నార్ డి ఆర్ 26 year old. Neither B nor D are 26 year old. Fine. The difference is of neighbors of D is 5. Okay. Oldest is not neighbor of D. Okay. D is not oldest. Okay. P sits right of 31 year old. Fine. Next, more than one sit between 31 and 19 year old. A sits second right of R. Finish. So ఇంకా ఇంకేమీ మనం వదిలేయలేదు, మొత్తం అన్నీ మనం తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇంకేమొస్తుంది క్వశ్చన్స్ ఎలాగైనా అవ్వచ్చు. ఇక్కడ ఈ రెండిట్లో మాత్రం 19 వస్తుందని మనకి తెలుసు. ఈ రెండిట్లో ఎక్కడో ఒక దగ్గర 19 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్స్లో ఎలా అడగచ్చు? ఇఫ్ ఏ ఏజ్ ఈజ్, ఓకే, ఇఫ్ ఏ ఏజ్ ఈజ్ ఇంకా మిగిలిపోయిన ఏంటి మనకి? ఇఫ్ ఏ ఏజ్ ఈజ్ 17 అన్నాడు అనుకోండి. ఓకే, ఇఫ్ ఏ ఏజ్ ఈజ్ 17 దెన్ వాట్ ఈస్ ద క్యూస్ ఏజ్ అనొచ్చు. కంపల్సరీ ఇక్కడ ఈ రెండిట్లో ఒకదానికి 19 వస్తుంది. సో ఇది 17 అయితే ఇది 19 అవుతుంది. అదే రివర్స్లో అడగచ్చు. క్యూ 17 అయితే ఏ అంత, ఇది 19 అవుతుంది. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. సో మనం ఇచ్చిన దాన్ని బట్టి మొత్తం అంతా క్లియర్గా మనం దాన్ని ఒక ఆర్డర్లో పెట్టేసాం. మొత్తం ఆ రోలోని రో ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.